నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుట్టింగల్ దేవి ఆలయ ప్రమాద క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమం. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్న కేరళ వైద్యులు. అసోం, బంగాల్లో రెండో విడత పోలింగ్. 92 స్థానాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న 688 మంది అభ్యర్థులు. భారీగా భద్రత ఏర్పాట్లు. రైతు సంక్షేమానికి డీఎంకే ఎన్నికల ప్రణాళికలో పెద్దపీట. విద్యా, వ్యవసాయ రుణమాఫీకి హామీ. 7 రూపాయలకే లీటరు పాలు. విద్యుత్ ఉద్యోగుల విభజనపై కుదరని ఏకాభిప్రాయం. మరో 2 సార్లు భేటీ కావాలని జస్టిస్ ధర్మాధికారి కమిటీ నిర్ణయం. వైకాపా నుంచి కొనసాగుతున్న వలసలు. నేడు తెలుగుదేశంలోకి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. గొట్టిపాటి చేజారకుండా జగన్ ప్రయత్నాలు. తెరాస కార్పొరేటర్లకు నేటి నుంచి శిక్షణ తరగతులు. నగర పాలన, విధులు, బాధ్యతలపై అవగాహన. 3 రోజుల పాటు జరగనున్న కార్యక్రమం. విజయంతో ఐపీఎల్ 9వ ఎడిషన్ ప్రారంభించిన కోల్కతా. ఢిల్లీ డేర్ డెవిల్స్ పై 9 వికెట్ల తేడాతో జయభేరి. కేరళ పుట్టింగల్ దేవి ఆలయ ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. బాణసంచ సామాగ్రి విస్ఫోటనంతో మృతి చెందిన వారి సంఖ్య 106కు చేరగా 383 మంది క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కేరళ విషాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన యావత్ దేశం వారికి బాసటగా నిలుస్తోంది. కేరళలోని పరవూర్ సమీపంలో ఉన్న పుట్టింగల్ దేవి ఆలయంలో జరిగిన అపశృతిలో గాయపడిన వారిని రక్షించేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా మెరుగైన చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు శ్రమిస్తున్నారు. క్షతగాత్రులను కొల్లాం, తిరువనంతపురం సమీపంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం బంధువులు కోరుకున్న ఆస్పత్రిలో చికిత్స అందించాలని కేరళ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన కేంద్రం 25 మంది వైద్యుల బృందాన్ని పంపింది. పుట్టింగల్ దేవి ఆలయంలో ప్రమాదం స్థానికుల్ని భయకంపితులను చేసింది. వారు ఇంకా దిగ్భ్రాంతి నుంచి కోలుకోవడం లేదు. ఆలయానికి కిలోమీటర్ దూరం వరకు పేలుడు వినిపించింది. పెను విస్ఫోటనానికి అగ్నికీలికలు వెంటనే వ్యాపించి ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఆ ప్రాంతమంతా శవాలగుట్టగా మారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బాణాసంచా దాటికి భవనాలు కుప్పకూలి అందులో ఉండే ఊచలు భక్తుల శరీరంలోకి దూసుకెళ్లాయని, నిర్మాణాల పైకప్పులు ఎగిసిపడ్డాయని తెలిపారు. వీటి దాటికే ఎక్కువ మంది ప్రాణాలు విడిచారని కన్నీటి పర్యంతమయ్యారు. విషాదానికి కారణమైన ఆలయంలో ఏటా మీనాభరణి పేరిట ఉత్సవం నిర్వహిస్తారు. అందులో భాగంగానే మత్సరకంబం పేరిట బాణాసంచా పోటీలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి పోటీ చూసేందుకు దాదాపు 20,000 మంది వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. పోటీలకు ఈ ఏడాది అనుమతి ఇవ్వలేదని జిల్లా కలెక్టర్ చెబుతున్నా ఆదివారం అర్ధరాత్రి వరకే నిషేధముందని, తర్వాత ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. పోటీ ముగియడానికి అరగంట ముందు ప్రమాదం జరిగిందని తెలిపారు. గత 50 ఏళ్లలో కేరళలో బాణాసంచా కారణంగా జరిగిన ప్రమాదాల్లో పుట్టింగల్ దేవి ఆలయంలో జరిగిన ప్రమాదమే దారుణమైందని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే సాయుధ బృందాలతో కూడిన తీర, వాయు భద్రతా దళాలు రంగంలోకి దిగి వైద్య బృందాలతో కూడిన నౌకలు, హెలికాప్టర్లను కేరళ పంపించాయి. క్షతగాత్రుల కోసం మందులు, రక్తం సంచులు, 15 వైద్య బృందాలు పంపినట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు 70కి పైగా మృతదేహాలను గుర్తించారు. 80 మృతదేహాల పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయినట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. పుట్టింగల్ దేవి ఆలయ ఘటనపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. రాత్రి ప్రధాని మోదీకి ఫోన్ చేసి
ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరలో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ ఇవాళ మహాహారతి నిర్వహించనుంది. ఈ సాయంత్రం అన్ని జిల్లాల్లో మహాహారతి కార్యక్రమం చేపట్టాలని భాజపా ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కాషాయ దళానికి పిలుపునిచ్చారు. విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారి సారథ్యంలోని కమిటీ నిర్వహించిన సమావేశంలో ఇరు రాష్ట్రాలు తమ వాదనలకే కట్టుబడగా మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య విద్యుత్ ఉద్యోగాల విభజనకు హైకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఏప్రిల్ 30, మే 1న తిరిగి హైదరాబాద్లో సమావేశం కావాలని నిర్ణయించింది. అంతకుముందే ఇరు రాష్ట్రాలకు చెందిన జెన్కో, ట్రాన్స్కో విద్యుత్ పంపిణీ సంస్థల సారథుల సమావేశం జరగనుంది. ఉద్యోగుల విభజనపై ఎవరి వాదనలు వారు చేస్తున్నందున ఇరు రాష్ట్రాలు ఒకచోట కూర్చొని మార్గదర్శకాలపై అభిప్రాయానికి రావాలని ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. ఆదివారం జరిగిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి దక్షిణ, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు హెచ్వై దొర, రాజుతో పాటు సంయుక్త కార్యదర్శి ఉషా, తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తదితరులు హాజరయ్యారు. తొలి రోజు సమావేశానికి తెలంగాణ అడ్వకేట్ జనరల్ రాగా, రెండో రోజున ఆంధ్రప్రదేశ్ ఏజీ వాదనలు వినిపించారు. ఏపీ స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు 1253 మంది ఉద్యోగులను గతంలో రిలీవ్ చేసిన నేపథ్యంలో వారి సంఖ్య ఎంత అనే విషయమై కమిటీ అవగాహనకు వచ్చింది. ఏపీలోని విద్యుత్ సంస్థలు ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో 2 విద్యుత్ పంపిణీ సంస్థలు తెలంగాణ స్థానికత కలిగిన వారు ఎంతమంది ఉన్నారన్నది లెక్క తేలాల్సి ఉంది. తెలంగాణ స్థానికత కలిగిన వారిని రిలీవ్ చేయాలని తెలంగాణ కోరినప్పటికీ ఉమ్మడి మార్గదర్శకాలు లేకుండా రిలీవ్ చేయడం సరైంది కాదని ఏపీ చెబుతోంది. కమిటీకి ఇదే విషయాన్ని మరోసారి తెలిపింది. ఏపీలోని విద్యుత్ పంపిణీ సంస్థలో తెలంగాణ స్థానికత కలిగిన వారు సుమారు 160 మంది ఉన్నట్లు తేలింది. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి రిలీవ్ అయ్యేవారు అంతకంటే చాలా ఎక్కువ మంది ఉండటంతో మిగిలిన వాళ్లను ఏమి చెయ్యాలన్నది ప్రశ్న. దీనిపైనే 2 రాష్ట్రాల అధికారుల కమిటీ ముందు ఎవరి వాదన వారు చేశారని సమాచారం. విభజన మార్గదర్శకాలపై తెలంగాణ విద్యుత్ సంస్థల పరంగా ఉమ్మడి కమిటీ వేయడమే కాకుండా చర్చకు సిద్ధమేనని ఏపీకి తెలిపినట్లు తెలంగాణ విద్యుత్ అధికారుల కమిటీకి తెలిపింది. 1253 మంది ఉద్యోగులకు పని కల్పన అంశం కూడా కమిటీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. కాగా కొంతమంది ఇంజనీర్లు జస్టిస్ ధర్మాధికారిని కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట వైకాపా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో విజయవాడలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ వైకాపాను వీడి సైకిల్ ఎక్కారు. ఉగాది రోజున గూడూరు ఎమ్మెల్యే సునీల్, ప్రత్తిపాటు ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. అధికార పక్షంలోకి జ్యోతుల నెహ్రూ చేరికతో పార్టీ మారే వైకాపా ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరనుంది. ఇదే సమయంలో ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆదివారం హైదరాబాద్లో వైకాపా అధ్యక్షుడు జగన్తో భేటీ అయ్యారు. రవికుమార్ తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతున్నందునే ఈ సమావేశం జరిగినట్లు తెలిసింది. ఈ విషయంలో కార్యకర్తలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని గొట్టిపాటి తెలిపారు. దేశంలో ఎన్నో కులాలు, మతాలున్నా భిన్నత్వంలో ఏకత్వానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కరే కారణమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ 125వ జయంతోత్సవాల్లో భాగంగా గుంటూరు ఏసీ కళాశాలలో నిర్వహించిన సాంస్కృతికోత్సవంలో పాల్గొన్న ఆయన ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కూడా తొలిదశలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అటువంటి అంబేద్కర్ను భావితరాలు గుర్తుంచుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పాలని నిర్ణయించడం అభినందించదగ్గ విషయమని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. కుల వివక్షను నిర్మూలించాలి, అంటరానితనాన్ని రూపుమాపాలి, తరతమ భేదాలు లేనటువంటి సమాజ స్థాపనే ధ్యేయంగా ధైర్యంగా ముందుకెళ్లినటువంటి మహనీయులు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి 125 అడుగుల విగ్రహం 15 ఎకరాలు రాజధానిలో అంబేద్కర్ గారి పేరిట ఒక స్థలాన్ని కేటాయించటం, ఒక మంచి లైబ్రరీని అంబేద్కర్ గారి పేరు మీద అనేక సేవా కార్యక్రమాల్ని రాజధానిలో చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నందుకు రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తా ఉన్నారు ఈనాడు.
తెలంగాణలో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు నేటి నుంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇవాళ రేపు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు, 13న వరంగల్, ఖమ్మం, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ కార్పొరేటర్లకు శిక్షణ ఇస్తారు. ఇవాళ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లంతా తెలంగాణ భవన్ చేరుకొని అక్కడి నుంచి బస్సులో ప్రగతి రిసార్ట్స్కు బయలుదేరుతారు. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మేయర్ బొంతు రామ్మోహన్ స్వాగతోపన్యాసం చేస్తారు. ఈ శిక్షణలో నగరపాలన తీరుతెన్నులు, అభివృద్ధి, సంక్షేమం, పరిశుభ్రత, చెత్త, శిథిలాల తొలగింపు, పచ్చదనం, తాగునీటికి శాశ్వత పరిష్కారం వంటి అంశాలపై శిక్షణనిస్తారు. పర్యావరణం, కార్పొరేషన్ ఆదాయ వ్యయాలు, కార్పొరేటర్ల విధులు, బాధ్యతలను నిపుణులు వివరించనున్నారు. దేశ విదేశీ కార్పొరేషన్ల అభివృద్ధి తీరుతెన్నులు అనుసరించిన విధానాలను వెల్లడిస్తారు. ఈ శిక్షణ కార్యక్రమం బాధ్యతలు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఇండియా నిపుణులకు అప్పగించారు. ఈ శిక్షణ తరగతులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సైతం హాజరవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అద్భుత ప్రతిభా పాటవాలతో ఖమ్మం జిల్లాకు చెందిన 3వ తరగతి విద్యార్థిని లక్ష్మీ శ్రీజ ముఖ్యమంత్రి కేసీఆర్నే మెప్పించారు. హైదరాబాద్లో కేసీఆర్ను కలిసిన లక్ష్మీ శ్రీజ తెలంగాణ చరిత్ర, ఉద్యమం, తెలంగాణ ఏర్పాటు నేపథ్యం, తెలంగాణ మంత్రులు, వారి శాఖలు తదితర విషయాలపై గుక్క తిప్పుకోకుండా చెప్పింది. కాకతీయుల కాలం నాటి స్వర్ణయుగం, శాతవాహనుల పాలన, నిజాం నవాబుల గొప్పదనం, స్వాతంత్ర్యం అనంతరం పరిస్థితి, సమైక్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు, తెలంగాణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం వంటి వివరాలను చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దక్షతను వివరించింది. లక్ష్మీ శ్రీజ ప్రతిభా పాటవాలకు ముగ్ధుడైన సీఎం కేసీఆర్ సొంత ఖాతా నుంచి 10,16,000 రూపాయల చెక్ అందజేశారు. బాగా చదువుకోవాలని దీవించారు. శ్రీజ ఇంటికి భోజనానికి వస్తానని మాటిచ్చారు. పశ్చిమ బంగా, అసోం శాసనసభ ఎన్నికల 2వ విడత పోలింగ్ కొనసాగుతోంది. అసోంలో ఎన్నికలు జరుగుతున్న 61 స్థానాల్లో 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న పాలక కాంగ్రెస్తో పాటు భాజపా, అస్సాం గణ పరిషత్ కూటమి, ఏఐడియుఎఫ్ కూటమి అభ్యర్థుల భవిష్యత్తును 1,4,35,000 మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. మొత్తం 12,699 పోలింగ్ కేంద్రాల్లో 50,000 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బోడో తీవ్రవాదుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు సహా బంగ్లాదేశ్, భూటాన్ సరిహద్దు జిల్లాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. అసోంలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు సాగనుంది. బంగాల్లో ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ మిడ్నాపూర్, బంకురా, బుర్ద్వాన్ జిల్లాల్లోని 31 నియోజకవర్గాల్లో ఈసీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. 2వ విడతలో మొత్తం 163 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బంగాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. తమిళనాట అధికార పగ్గాలు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన డీఎంకే ఈసారి ఉచిత హామీల కంటే జనాకర్షణ పథకాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న అన్నా డీఎంకే దీటుగా అధికారంలోకి వచ్చిన తక్షణమే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని డీఎంకే హామీ ఇచ్చింది. 7 రూపాయలకే ప్రభుత్వ రంగ సంస్థ అయిన వివిఎన్ పాలను అందజేస్తామని పేర్కొంది. ప్రత్యేక నీటిపారుదల శాఖ ఏర్పాటు సహా వరద నీటి సమస్య పర్యవేక్షించేందుకు ప్రత్యేక మంత్రి అవసరమని డీఎంకే అధినేత కరుణానిధి తెలిపారు. శాసన మండలి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతామని, దశల వారీగా వరి కనీస మద్దతు ధరను క్వింటాల్కు 2,500, చెరకు మద్దతు ధరను 3,500 రూపాయలకు పెంచుతామని డీఎంకే ప్రకటించింది. వ్యవసాయ రుణాలతో పాటు విద్యా రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. పేదలకు రాయితీపై మొబైల్ ఫోన్ ఇస్తామని, విద్యార్థులకు ఉచిత వైఫై అంతర్జాలం అందిస్తామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తమిళం అధికారిక భాషగా ప్రవేశపెట్టబోతున్నట్లు కరుణానిధి ప్రకటించారు. ప్రసూతి సెలవులు 9 నెలలకు పెంచుతామని తెలిపారు. చేనేత కార్మికులకు 750 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నట్లు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రేషన్ కార్డు లేని వారికి 15 రోజుల్లో స్మార్ట్ కార్డ్ అందిస్తామని కరుణానిధి ప్రకటించారు. పెళ్లిళ్లు చేసుకునే వధువులకిచ్చే మొత్తాన్ని 50,000 నుంచి 60,000కు పెంచుతామని వివరించారు. మధ్యాహ్న భోజనంలో ఉచిత పాల పథకంతో పాటు పేదలకు నెలకు 20 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తామన్నారు. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే వెతుక్కోవడంలో రైతన్నకు సాటిరారెవ్వరు. తీవ్ర కరువుతో పంట నష్టపోయినా అధైర్యపడక నీటి సంరక్షణ చర్యలతో బంగారు సిరులు పండిస్తున్నారు అనంత రైతులు. ఉపాధి కూలీలతో నీటి కుంటలు తవ్వుకొని వర్షపు నీటిని ఒడిసిపట్టుకుంటున్నారు. రైతుల కష్టం ఫలించి భూగర్భ జలం 10 అడుగుల్లోపే పైకి ఉబికి వచ్చింది. 3 ఏళ్లకోసారి కూడా పంట పండని చోట ఏడాదికి 2 పంటలు పండుతున్నాయి.
కరువు సీమ రాయలసీమలో నీటిజాడ కనిపించాలంటే వేల అడుగుల లోతుకు వెళ్లాల్సిందే. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతుల ఇక్కట్లు అన్నీ ఇన్ని కావు. నీటి విలువేంటో బాగా తెలిసిన రైతన్నలు వర్షపు నీటిని ఒడిసిపట్టాలని నిర్ణయించుకున్నారు. మడకశిర మండలం గౌడనహల్లిలో గతంలో నిర్మించిన చెక్ డ్యాంలు, సేద్యపు నీటికుంటలను కంటికిరెప్పలా కాపాడుకున్నారు. వీటిలో చేరిన వర్షపు నీటిని సంరక్షిస్తూ వృధాను అరికట్టారు. ఫలితంగా భూగర్భ జలాలు పైపైకి వచ్చాయి. నీటి సంరక్షణ చర్యలో భాగంగా ప్రభుత్వం నీటికుంటల తవ్వకం చేపట్టింది. ఇందులో భాగంగా గౌడనహల్లిలో రైతు పొలంలో నీటికుంటను తవ్వగా అనూహ్యంగా 2 మీటర్ల లోతులోని నీరు పైకి ఉబికి వచ్చింది. మరో 2 రైతుల పొలాల్లోనూ నీరు ఉబికి రావడం రైతుల్లో ఆశ్చర్యం కలిగించింది. నీటిని మోటార్ల సాయంతో తోడుతున్నా మళ్లీ ఉబికి వస్తుండటంతో రైతుల ఆనందం రెట్టింపైంది. గతంలో ఈ ప్రాంతంలో 200 అడుగులకు పైగా బోర్లు వేసినా చుక్క నీరు కనిపించలేదు. 6 నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు చెక్ డ్యాంలు, కుంటల్లో నీరు చేరింది. దీనివల్లే రైతుల పొలాల్లోని నీటికుంటల్లో జలకల కనిపిస్తోందని అన్నదాతలు సంబరపడిపోతున్నారు. గౌడనహల్లిలో ఉపాధి హామీ కింద ఈ ఫారం పండు గుంత నరసింహ పొలంలో పెట్టించినాము. అక్కడ వాటర్ బాగా ఉబ్బికి వస్తూ ఉంది కాబట్టి ఈ చుట్టూ రాతి కట్టడం కట్టించి దీనికి ఉపాధి హామీకి సంబంధించి వాళ్ళు ఏమన్నా సహాయం చేసి చుట్టూ రాతి కట్టడం కట్టించి ఆయన చెట్లు పెట్టుకుంటే ఏదో వాళ్ళకి ఉపాధి అయినట్లయితుందని ఉపాధి హామీ వాళ్ళని కోరుకుంటున్నాను. నేను సుమారు ఈ గౌడనహల్లి పంచాయతీలో ఒక 40 ఫారం పండ్లు స్టార్ట్ చేసినాను. దాంట్లో సుమారు ఒక 5 ఫారం పండ్లో వాటర్ రావడం జరిగింది. ఇక్కడ గౌడనహల్లిలో నరసింహప్ప అనే పొలంలో సుమారు 1.5 మీటర్ కొట్టినాము. 1.5 మీటర్ కొట్టగానే నీళ్లు పూర్తిగా రావడం జరిగింది. గోవిందాపురంలోని నీటి సంరక్షణ చర్యలతో భూగర్భ జలాలు పైకి వచ్చాయి. గతంలో ప్రభుత్వం పంట సాగు చేసుకునేందుకు ఊటబావులు తవ్వించింది. అవకాశమున్న చోట్లల్లా చెక్ డ్యాంలు, సేద్యపు కుంటలు, పొలాలకు ట్రెంచ్లు నిర్మించారు. వర్షపు నీరు ఇందులోకి వచ్చేలా చేసుకుని ఒక్కో చుక్క ఒడిసి పట్టుకున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు పైకి వచ్చి నడి వేసవిలోనూ ఊటబావుల్లో పుష్కలంగా నీరు ఉంటుంది. ఇక్కడి రైతులు ఏడాదికి 2 పంటలు పండించుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. ఇక్కడ ఈ పంచాయతీలో 6 బాలు ఊటు బాలు తీయడం జరిగింది సార్. అందులో 2 బాలు పూర్తిగా ఫుల్ షేప్గా తీసినాం సార్. దాంట్లో వేరుశెనగ వేస్తున్నారు, వరి వేసి నాటుకుంటున్నారు. ఈ పంచాయతీని ఒక మోడల్గా, మండలంలోనే ఒక మోడల్గా తీసుకున్నాం సార్. మంచి మంచి పనులు చేస్తున్నాం సార్. ఉపాధి హామీ పథకంలో బావి తీపిచ్చినారు. నేను దాంట్లో పంట పెట్టుకుంటా ఉన్నాను. ఎండాకాలంలోనూ పంట పెట్టుకొని బావి ద్వారా నీళ్ళు వస్తూ ఉన్నాయి. దాంతో జీవనం సాగిస్తూ ఉన్నాము. వేరుశెనగ, వరి, రాగి ఇట్లా పంటలు ఒకట వరి, ఒకట రాగి, ఒకట వేరుశెనగ పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నాము. ఇక్కడ జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పథకం భాగంగా జరుగుతున్నటువంటి ఊట కుంటల్లో ప్రతి కుంటలో కూడా నీరు అనేది కంపల్సరీ నీళ్లు పడడం జరుగుతూ ఉంది. ఈ భూగర్భ జలాలు పెరగడం వలన ఇప్పుడు మిగిలినటువంటి రైతులు అంటే లబ్ధి చేకూరిన రైతులను చూసి మిగతా రైతులు కూడా మేమే సొంతంగా అయిన ఖర్చులు భరించి ఈ ఊట కుంటలను తవ్వుకుంటామని ముందుకు రావడం చాలా సంతోషించదగిన విషయం. గతంతో పోలిస్తే అనంత రైతుల్లో చాలా చైతన్యం కనిపిస్తోంది. వర్షపు నీటిని సంరక్షించుకోవడం ద్వారా కరువును జయించడంతో పాటు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సుజలాం సుఫలాం అంటూ ఈటీవీ ఈనాడు చేపట్టిన జల సంరక్షణ అవగాహన కార్యక్రమాలు ఉద్యమ స్ఫూర్తితో సాగుతున్నాయి. భవిష్యత్ తరాలకు జల వనరులను అందించాలంటే నీటి పొదుపునకు కంకణబద్ధులు కావాలని కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో జరిగిన సదస్సుల్లో నిపుణులు సూచించారు. జల సంరక్షణే జన సంరక్షణకు మార్గం. జలం లేని మానవాళికి బలం లేదు. జల నినాదం ప్రజల బాధ్యతనే అంశాలతో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుజలాం సుఫలాం సదస్సులు నీటి పొదుపు సందేశాన్నిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు, వాటర్ షెడ్ల నిర్మాణమే పరిష్కార మార్గమని ఖమ్మం రోటరీ క్లబ్లో నిర్వహించిన సుజలాం సుఫలాం సదస్సు నొక్కి చెప్పింది. సదస్సుకు ముందు శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు అవగాహన ప్రదర్శన చేపట్టారు. నీటి వృధాని అరికడతామని సదస్సులో ప్రతి ఒక్కరూ ప్రతినబూనారు. పర్యావరణవేత్త రామయ్య వేషధారణ ఆలోచింపజేసింది. అవి మొక్కలు కావమ్మా, ఉడమి తల్లి దేహానికి మొలచిన రెక్కలు ఓయమ్మా, అందమును ఆరోగ్యమునిచ్చే ఆయుర్వేదపు మందులైనవి, చందనమిచ్చి మనిషి జాతిని పునీతము చేసే గంధములైనవి, పశుపక్షాదుల నెలవులై ఈ
ప్రతి నీటి చుక్క కూడా చాలా అవసరం. మన దైనందిన జీవితం అంతా కూడా నీటిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి సకల ప్రాణకోటికి కూడా మరి నీరు ఎంత అవసరమో మనందరికీ తెలుసు. ఎంత తక్కువగా ఎంత అవసరం ఉందో అంతే వాటర్ వాడాలి. వేస్టేజ్ కాకుండా ఇక ఏ లెవెల్లో వేస్టేజ్ కాకుండా ఇంట్లో కానీ బయట కానీ అట్లా అందరూ వాడితే దాంతో చాలా లాభాలు ఉన్నాయి. రామకోటి రాస్తే వచ్చే మోక్షం ఒక మొక్క నాటితే వస్తుంది అనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. అదే ప్రజలకు చెప్తున్నా. గుళ్ళో కొబ్బరికాయ కొడితే ఏమొస్తుందో ప్రజలకి ఏమొస్తుందని భావిస్తున్నారో అది ఒక చెట్టు వేస్తే వస్తుందని చెప్పడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో చేపట్టిన సదస్సుకు రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సహా పలువురు ప్రజాప్రతినిధులు, ఏఎస్పీ విష్ణు హాజరై నీటి సంరక్షణ మార్గాలపై కీలక సూచనలు చేశారు. ఎంత ప్రభుత్వం చేసినా మరి ఎంత మనం చేసినప్పటికీ కూడా ప్రజల లోపల అవగాహన చాలా అవసరం. మనందరం కూడా నీటిని మిస్యూజ్ చేయడం ఒకటి వదలాలి. వచ్చే నీటిని ఒడిసిపట్టడానికి అది ఇంకుడు గుంతలు కానివ్వండి, లేకుంటే చిన్న హానికట్స్ కానివ్వండి, అట్లాంటి ఏవైనా కట్టి మొత్తానికి గోదావరికి వెళ్ళే నీళ్లను మనం ఎంత ఆపగలిగితే అంత గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. నా కార్యాలయంలోనే ఇంకుడు గుంత ఈ నెలలోనే స్టార్ట్ చేసే విధంగా, కార్యాలయం చుట్టూ కూడా ఇంకుడు గుంతలు చేసే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తా. మనమే నిర్మించే విధంగా, మున్సిపల్ పరంగా నిర్మించే విధంగా కూడా మనం నిర్ణయం తీసుకోబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 50 డివిజన్లకు గాను ఎవరైతే ఏ డివిజన్ అయితే అత్యధికంగా కట్టిస్తారో, మొదటిగా వస్తారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు నేను ఆ ఏరియా పరంగా ఇచ్చి అభివృద్ధి చేసే విధంగా తప్పకుండా ముందు తెలియజేస్తా ఉన్నా. నీటి ప్రమాదం పొంచి ఉన్న సమయంలో ప్రజల్లో చైతన్య దీపికలు వెలిగించేందుకు ఈటీవీ ఈనాడు చేస్తున్న కృషిని అందరూ అభినందించారు. జలం మానవ జీవనాధారం, జల సంరక్షణ మన నినాదం. చుక్క చుక్క నీటి బొట్టును ఒడిసిపట్టి జల పరిరక్షణకు నడుం కట్టి భావితరాలకు సుజలాలు అందించడం మన లక్ష్యం. సుఫలాలు సాధించడమే మన ధ్యేయం. సుజలాం సుఫలాం, సుజలాం సుఫలాం, సుజలాం సుఫలాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 9వ ఎడిషన్లో కోల్కతా నైట్ రైడర్స్ శుభారంభం చేసింది. పంజాబీ సంస్కృతి సంప్రదాయ మేళవింతుగా హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన బైసాఖీ ఉత్సవాలు కనువిందు చేశాయి. తెలంగాణ పంజాబీ సభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పంజాబీలు ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఐపీఎస్ అధికారి తేజ్దీప్ కౌర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో దాదాపు 8 లక్షల మందికి పైగా పంజాబీలు ఉన్నారని, దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా ఒకచోట చేరి ఉత్సవాలను నిర్వహించుకోవడం సంతోషమని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో అలరించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.